వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనం ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి అండ్ ఎస్ఎస్సి ఇతర ఎగ్జామ్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లను పరిశీలిద్దాం. టుడే ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? క్రింది వాటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? 2021 21 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ న్యూయార్క్, ఆప్షన్ బి ప్యారిస్, ఆప్షన్ సి వియన్నా, ఆప్షన్ డి జెనీవా. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే జెనీవా అని. అంటే జెనీవా అనగా స్విట్జర్లాండ్. ఎక్కడుంది సార్ అంటే స్విట్జర్లాండ్ లో ఉండడం జరుగుతుంది దీని యొక్క ప్రధాన కార్యం. అయితే ఇది ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1948 1948 ఏప్రిల్ 7న ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఇది. అయితే అధికారికంగా అమలు ఎప్పటి నుంచి అమలు అవుతుంది సార్? 1948. ఓకే, ఎప్పుడు సార్ అంటే మనకి 1948 సెప్టెంబర్ 1 నుంచి అధికారికంగా ఇది పని చేయడం ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క యుఎన్ఓలో భాగంగా ఈ డబ్ల్యూహెచ్ఓ అనేది పనిచేయడం జరుగుతుంది. యుఎన్ఓలో భాగంగా ఏది సార్ అంటే ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ అనేది పని చేయడం జరుగుతుంది ఇది. ఓకే, అయితే ఈ డబ్ల్యూహెచ్ఓ అనేది స్విట్జర్లాండ్ లో దీంట్లో కలదు. దీంట్లో కొన్ని సభ్య దేశాలు ఉంటాయి. డబ్ల్యూహెచ్ఓలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 194 దేశాలు సభ్య దేశాలుగా కొనసాగడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ యొక్క డైరెక్టర్ జనరల్ గా ఎవరు ఉన్నారు సార్? డైరెక్టర్ జనరల్ గా అంటే టెడ్రోస్. ఎవరు సార్ అంటే టెడ్రోస్ అథోనోమ్ అనే వ్యక్తి ప్రజెంట్ డబ్ల్యూహెచ్ఓ యొక్క డైరెక్టర్ జనరల్ గా కొనసాగడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్త. డబ్ల్యూహెచ్ఓ రిపీటెడ్ గా అడిగింది. ఇది ఏప్రిల్ ఎప్పుడు సార్ అంటే ఏప్రిల్ 7వ తారీఖున ఏర్పాటైంది కాబట్టి దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేగా ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే ఏప్రిల్ 7వ తారీఖుని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా డేట్ కూడా ఇంపార్టెంటే మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళబోయే ముందు నేటి క్వశ్చన్ ఏది సార్ అంటే స్విట్జర్లాండ్ యొక్క రాజధాని ఏమిటి? ఈరోజు క్వశ్చన్ స్విట్జర్లాండ్ యొక్క రాజధాని, క్యాపిటల్ ఆఫ్ స్విట్జర్లాండ్ కింద కామెంట్ లో తెలియజేయండి. ప్రీవియస్ క్వశ్చన్ కూడా మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాను. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, హూ వాస్ ది ఫస్ట్ ఇండియన్ టు బి awarded ది నోబెల్ ప్రైజ్? నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఇది 2019 ఆర్ఆర్బి జేఈలో అడిగిన క్వశ్చన్, 2018 ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్, 2016 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. అంటే ఒక క్వశ్చన్ ని రిపీటెడ్ గా అడగడం జరిగింది. కాబట్టి ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఓకే, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి సివి రామన్, ఆప్షన్ డి మదర్ తెరిసా. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిగా నోబెల్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు. అండ్ ఇతను 1913లో నోబెల్ అవార్డు పొందడం జరిగింది. మహాత్మా గాంధీకి నోబెల్ అవార్డు అనేది రాలేదు. సివి రామన్ కి 1930లో నోబెల్ అవార్డు అనేది రావడం జరిగింది. అదే మదర్ తెరిసా గారికి 1900 ఎప్పుడు సార్ అంటే మదర్ తెరిసా గారికి 1979లో నోబెల్ అవార్డు అనేది రావడం జరిగింది. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ అవార్డు పొందిన మొదటి ఆసియావాసి అని కూడా పిలుస్తారు. మొదటి ఆసియావాసి అని కూడా పిలవడం జరుగుతుంది ఇతను. అంటే ఇతనికి ఏ దాంట్లో భాగంగా వచ్చింది సార్ అంటే సాహిత్యంలో. ఏ దాంట్లో భాగంగా సార్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కి
సాహిత్యంలో భాగంగా ఈ నోబెల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది మనకి. ఓకే, ఈ యొక్క నోబెల్ అవార్డు అంటున్నాం. ఈ నోబెల్ అవార్డ్ ఫౌండేషన్ అనేది నోబెల్ అవార్డ్ ఫౌండేషన్ అనేది 1895 లో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇది నోబెల్ అవార్డును, ఈ నోబెల్ అవార్డ్స్ ను ఎప్పుడు నుంచి విజేతలకు ప్రదానం చేస్తున్నారు సార్ అంటే 1901 నుంచి ప్రదానం చేయడం జరుగుతుంది. ఏది సార్ అంటే ఈ నోబెల్ అవార్డ్స్ ని. అయితే ఈ నోబెల్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనన్న 1901వ సంవత్సరం నుంచి 1968 వరకు 1968 వరకు 5 రంగాల్లో మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉండేది. ఏవి సార్ అంటే సాహిత్యం, శాంతి అండ్ మెడిసిన్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ రంగాల్లో మాత్రమే 5 రంగాలు ఇచ్చేవారు. అయితే 1968లో ఆర్థిక రంగాన్ని ప్రకటించారు. ఆర్థిక రంగమును ప్రకటించడం జరిగింది. ఆర్థిక రంగంను ప్రకటించారు. అయితే ఆర్థిక రంగంలో 1969 నుంచి ఈ అవార్డును అందజేయడం జరుగుతుంది. 68లో ప్రకటించారు, 69 నుంచి ఆర్థిక రంగంలో ఇది ఇవ్వడం జరుగుతుంది మనకి. ఇది అలాగా మనకి ఈ నోబెల్ అవార్డు సంబంధించి ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే వ్యక్తి ఈ అవార్డును ప్రారంభించడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఈ నోబెల్ అవార్డును పొందిన వాళ్ళు చూసుకుంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, మదర్ తెరిసా, అమర్త్య సేన్, ఓకేనన్న అమర్త్య సేన్, కైలాస్ సత్యర్థి, హరగోవింద ఖురానా, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, అభిజిత్ ముఖర్జీ, అభిజిత్ వినాయక్ దామోదర్ బెనర్జీ లేదా అభిజిత్ వినాయక్ బెనర్జీ అనే వ్యక్తి చివరగా 2019లో ఎకానమీ రంగంలో పొందడం జరిగింది. ఓకే, వీటికి సంబంధించిన డేటా మొత్తం కూడా మేము త్వరగా మీకు ఒక PDF రూపంలో పంపిస్తాం. ఒక సంవత్సరంలో గరిష్టంగా నోబెల్ అవార్డును 3 వ్యక్తులకి ఇస్తాను నేను. ఒక సంవత్సరంలో నోబెల్ అవార్డును ఒక రంగంలో గరిష్టంగా ఎంతమందికి ఇస్తారు సార్ అంటే 3 వ్యక్తులకు అందజేయడం జరుగుతుంది. అత్యధిక సార్లు నోబెల్ అవార్డు పొందిన సంస్థ ఏది సార్ అంటే మనకి ఓకే రెడ్ క్రాస్ అనేది. ఏది సార్ అత్యధిక సార్లు అంటే రెడ్ క్రాస్. ఏదైతే రెడ్ క్రాస్ ఉంటుందో ఇది ఏకంగా 3 సార్లు నోబెల్ అవార్డు పొందడం జరిగింది. ఒకటేమో 1917లో ఒకసారి, అండ్ ఒకటి 1944లో ఒకసారి, అండ్ 1963లో ఒకసారి. అంటే మొత్తం 3 సార్లు నోబెల్ అవార్డును పొందినది రెడ్ క్రాస్ అనేది. ఓకే, మిగతాది ఎక్కడైనా మనకు ప్రీవియస్ లో వస్తే అవల్ల కూడా మనం చూద్దాం. ఈ నోబెల్ అవార్డును ఈ యొక్క ఆగస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ప్రకటిస్తే ఈ అవార్డులను ఎప్పుడు అందజేస్తారు సార్? దిస్ అవార్డ్ ఎప్పుడు ఈ విజేతలకు అందజేస్తారు సార్ అంటే డిసెంబర్ 10వ తారీఖు. అంటే డిసెంబర్ 10వ తారీఖునే ఎందుకు అందజేస్తారు సార్ అంటే ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి సందర్భంగా ఆ రోజున ఈ అవార్డులను ఈ నోబెల్ అవార్డు విజేతలకు అందజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఆరిజిన్స్ ఫ్రమ్ అమర్కంటక్ హిల్స్? క్రింది వాటిలో ఏ నదులు అమర్కంటక్ కొండల నుండి ఉద్భవించాయి? ఓకే, ఇది 2022లో అడిగిన క్వశ్చన్. అంటే నదులకు సంబంధించి ఎనీ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ అనేది పడుతుంది. అయితే ఆప్షన్ ఏ సట్లేజు, ఆప్షన్ బి గోదావరి, ఓకేనన్న గోదావరి, ఆప్షన్ సి నర్మదా, ఆప్షన్ డి తీస్తా అనేది. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే నర్మదా అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. ఓకే, భారతదేశంలో ఏదైతే నర్మదా నది ఉంటుందో, ఈ నర్మదా నది అనేది ఉంటుందో, ఈ నర్మదా నది యొక్క జన్మస్థలం ఎక్కడ సార్ అంటే అమర్కంటక్ అనే ప్రాంతం. అమర్కంటక్ అనే ప్రాంతం. ఈ అమర్కంటక్ లో ఎక్కడ సార్ అంటే మనకి ఓకే నర్మదా కుండ్. ఎక్కడ సార్ అంటే నర్మదా కుండ్ అనే ప్రాంతంలో ఇది జన్మిస్తుంది.
ఈ నర్మదా కుండ్లో మనకి జన్మించడం జరుగుతుంది మధ్యప్రదేశ్ అనే రాష్ట్రంలో. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇది. ఓకే, దీనికి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఓకే, ఏంటి సార్ అంటే రేవా నది, నేరా బుద్ధ, లైఫ్ లైన్ ఆఫ్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ అనే పేర్లు కూడా ఏదానికి నర్మదా నదికి ఉండడం జరుగుతుంది. అయితే నర్మదా నది ఈ యొక్క ఎక్కడ పుడుతుంది సార్ అంటే మధ్యప్రదేశ్ లో పుట్టి అండ్ మధ్యప్రదేశ్ లో పుట్టి రాజస్థాన్ ఓకేనన్న అండ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహిస్తూ గుజరాత్ గుండా ప్రయాణిస్తూ ఈ గుజరాత్ లోని కాంబే సింధు శాఖ వద్ద ఎక్కడ సార్ అంటే కాంబే సింధు శాఖ అనే ప్రాంతం వద్ద ఇది అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. ఎక్కడ సార్ అంటే అరేబియా సముద్రంలో. ఈ నర్మదా నది యొక్క పొడవు మొత్తం చూసుకుంటే మనకి 1312 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఇది. ఈ నర్మదా నది అనేది మనకి 1213 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ అంటే మహారాష్ట్రలో సరిహద్దుల్లో ప్రయాణిస్తుంది. గుజరాత్ అండ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇది ప్రయాణించడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, ఇది మనకు 1312 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అండ్ పశ్చిమ వైపు ప్రవహించే నదుల్లో అతి పెద్దది ఏది సార్ అంటే నర్మదా నది అని పిలవడం జరుగుతుంది. ఓకే, దీనిపైన దువంధార, సహస్రధార అండ్ దాని తర్వాత అక్కడ నుంచి ఓకే కపిలధార ఇలాంటి ఏంటి సార్ అంటే జలపాతాలు అనేవి కూడా మనకి దీనిపైన ఉండడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, దీనిపైన కొన్ని ఉపనదులు కూడా ఉన్నాయి. హీరన్, కొల్లార్ అండ్ బారంగ్, బర్నా, షక్కర్, తావా, బంజర్, కావేరి. ఓకే, కావేరి అంటే మనకు దక్షిణ భారతదేశంలో కాదు, నర్మదా యొక్క ఉపనది కావేరి కూడా ఉండడం జరుగుతుంది. ఇదే నర్మదా నది పైన పెద్ద డ్యామ్ లో ఓంకారేశ్వర్ ఏది సార్ అంటే ఓంకారేశ్వర్ అనే డ్యాము అండ్ సర్దార్ సరోవర్ అనే డ్యామ్ లో కూడా ఏ దానిపైన ఉంది సార్ అంటే ఈ యొక్క నర్మదా నది పైనే ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన నది. పశ్చిమ వైపు ప్రవహించే నదులలో అతి పెద్ద నదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. అది చాలా జాగ్రత్తగా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా క్వశ్చన్ అనేది చెయ్యండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్ అయినా అడగడానికి ఆస్కారం ఉంది. ఓకే, నీటి క్వశ్చన్ మనం ఏమని అడిగాం నాన్న, స్విట్జర్లాండ్ యొక్క రాజధాని ఎక్కడ కలదు? ఓకే, స్విట్జర్లాండ్ యొక్క రాజధాని ఈ యొక్క రాజధాని పేరేమిటి? కామెంట్ తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఖచ్చితంగా కామెంట్ చేస్తే మేము ఇంకా చేయడం జరుగుతుంది. ఓకే, మొన్న అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్ కామెంట్ కూడా చేశారు. ఓకే, నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే స్విట్జర్లాండ్ యొక్క రాజధాని ఏమిటి? దాని పేరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఓకే, విజయ బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్ ఆర్ మెర్జ్డ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆఫ్ బ్యాంక్స్? విజయ బ్యాంకు మరియు దేనా బ్యాంకు క్రింది వాటిలో ఏ బ్యాంకులో విలీనం చేయబడ్డాయి? ఇది 2021లో అడిగిన క్వశ్చన్. ఒకటి ఏ కెనరా బ్యాంక్, బి పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇది విలీనం అవ్వడం జరుగుతుంది మనకి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్. అయితే విజయ బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్ ఈ రెండు బ్యాంకులో 2019 ఏప్రిల్ 1వ తారీఖున ఏ దాంట్లో సార్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయబడ్డాయి. ఏ దాంట్లో సార్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడం జరిగింది. ఇదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కూడా కొన్ని బ్యాంకులు విలీనం అవ్వడం జరిగింది. అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఏవి విలీనం చేయబడ్డాయి సార్ అంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ అనేవి కలిసి. ఏది సార్ అంటే
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కమర్షియల్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ ఇంకోటి ఏది సార్ అంటే యునైటెడ్ బ్యాంక్. ఈ రెండు కూడా ఏ దాంట్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో విలీనం అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంది చూడండి అన్న, ఈ కెనరా బ్యాంక్ లో కూడా సిండికేట్ బ్యాంక్ ఏది సార్ అంటే సిండికేట్ బ్యాంక్ అనేది విలీనం అవ్వడం జరుగుతుంది. ఎవరి పాయింట్ ఇంపార్టెంట్ అన్న. అదే ఇండియన్ బ్యాంక్ లో ఏది సార్ అంటే ఇండియన్ బ్యాంక్ లో ఓకే అలహాబాద్ బ్యాంక్ కూడా విలీనం అవడం జరిగింది. ఏది సార్ అంటే ఏది సార్ మనకి అలహాబాద్ బ్యాంక్ కూడా ఏది సార్ అంటే అలహాబాద్ బ్యాంక్ కూడా విలీనం అవ్వడం జరిగినది. ఏ దాంట్లో సార్ అంటే మనకి ఓకే ఇండియన్ బ్యాంక్ లో విలీనం అవ్వడం జరుగుతుంది. ఓకే అండ్ దాని తర్వాత మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏది సార్ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇటీవల ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్స్ ఏది సార్ అంటే ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ కూడా విలీనం అవ్వడం జరిగినది. ఏది సార్ అంటే ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ కూడా విలీనం అవ్వడం జరుగుతుంది మనకి ఇది నా ఓకే విలీనం అవ్వడం జరిగింది. ఒకసారి దీని గురించి చూద్దాం. ఓకే ప్రెసెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే ప్రెసెంట్ 12 బ్యాంకులు ఉండడం జరుగుతుంది. గతంలో చూడండి 1969లో 14 బ్యాంకులను ఎవరు మనకి ఈ ఇందిరాగాంధీ గారు విలీనం చేశారు. అదే 1980లో ఇంకో 6 బ్యాంకులను ఓకే విలీనం కాదు జాతీయం చేయడం జరిగింది ఇందిరాగాంధీ గారు. 1969లో 14 బ్యాంకులను జాతీయము, 1980లో 6 బ్యాంకులను ఇందిరాగాంధీ జాతీయం చేయడం జరిగింది. అయితే తర్వాత ఒక దాంట్లో ఒకటి కలిసిపోయి ప్రెసెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 12 ఉన్నాయి. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో అతి పెద్ద బ్యాంక్ ఎక్కువ శాఖలు కలిగిన బ్యాంక్ SBI అనేది ఉండడం జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మనకి ఎక్కడ సార్ అంటే ఈ శ్రీలంకలో ఒక శాఖను కూడా ఏర్పాటు చేశారు. దాన్ని ప్రారంభించింది మన ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ఇచ్చేయడం జరిగింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఓకే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేదాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది బుక్ ఆఫ్ సాంగ్, వేదా ఆఫ్ చాన్స్ ఆర్ ఈవెన్ యోగా ఆఫ్ సాంగ్? ఓకే క్రింది వాటిలో ఏ వేదాన్ని పాటల పుస్తకం, వేదా ఆఫ్ చాన్స్ లేదా యోగా ఆఫ్ సాంగ్ అని కూడా పిలుస్తారు. 2022లో RRB గ్రూప్ డి లో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ సామవేదం, ఆప్షన్ బి యజుర్వేదం, ఆప్షన్ సి అథర్వ వేదం, ఆప్షన్ డి ఋగ్వేదం. అథర్వణ వేదం అథర్వణ వేదం. ఓకే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి సామవేదం అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సామవేదం. ఓకే దీనికంటే ముందు వేయబోద్దు ఈ రోజు క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి అన్న. ఈ రోజు క్వశ్చన్ నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే స్విట్జర్లాండ్ యొక్క రాజధాని ఏమిటి? చాలా ఈజీ అయిన క్వశ్చన్ అన్న. మన గూగుల్లో టైప్ చేస్తున్నా మనకు తెలిసిపోద్ది. అలా తెలియడం వలన మనం ఒక క్వశ్చన్ ని తెలుసుకున్నాము అనే ఒక ఇది అనేది ఉంటుంది. ఓకే సామవేదం గురించి చూద్దాం. సామవేదం అనేది చూస్తాం. ఓకే భారతీయ సంగీతానికి మూలం, భారతీయ సంగీతానికి మూలం ఏది సార్ అంటే సామవేదం. ఓకే ప్రపంచంలో అతి ప్రాచీన సంగీత పుస్తకం లేదా సంగీత గ్రంథం ఏది అని అడిగాడనుకో ఏం పెడతారు సార్ అంటే జెండా అవేస్తా అని పెట్టండి. చాలా ఇంపార్టెంట్. ఓకే మన భారతీయ సంగీతానికి మూలమైతే ఏది సార్ అంటే సామవేదం అని చెప్పుకున్నాం. ఏది సార్ అంటే సామవేదం అని చెప్పడం జరుగుతుంది మనము ఇది.
ఓకే, దీని గురించి ఒకసారి చూద్దాను. సామవేదం. సామం అనగా నేమి? ఏది సార్ అంటే సామం అనగా, సామం అనగా మధురం అని అర్థం. ఓకే, ఏది సార్ అంటే మధురం. సామం అనగా మధురం అని అర్థం. అదే సామ అనగా నేమి సార్ అంటే సంగీత వేదం, సంగీతం అని అర్థం. ఏది సార్ అంటే సామ అనగా సంగీతం అని అర్థం, సంగీతం అని అర్థం. అదే వేదం అనగానేమి? వేదం అనగానేమి? జ్ఞానం అని అర్థం. ఏది సార్ అంటే జ్ఞానం అని అర్థంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, సామవేదంలో మొత్తం కూడా ఎన్ని సార్ అంటే 1063 శ్లోకాలు అనేవి ఉన్నాయి. టోటల్ ఆఫ్ 1068 శ్లోకాస్ ఆఫ్ సామవేద అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సామవేదంలోని మంత్రాలను, ఏవైతే సామవేదం ఉంటాయో ఈ మంత్రాలను ఏమని పిలుస్తాం? ఈ మంత్రాలను ఏమని పిలుస్తాం సార్? ఈ మంత్రాలను సామములు అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే సామములు, సామములు అనే పేరుతో వీటిని పిలవడం జరుగుతుంది. ఓకే, సామవేదం పైన సంకలనం చేసిన వ్యక్తి, ఓకే, దీని సామవేదాల్ని సంకలనం చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే జైమిని అనే వ్యక్తి సంకలనం చేయడం జరుగుతుంది. జైమిని అనే వ్యక్తి. ఓకే, ఈ సామవేదంలోని సూత్రాలు ఎక్కడి నుంచి గ్రహించబడ్డాయి? సామవేదంలోని ఈ సూత్రాలు ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కడి నుంచి సార్ అంటే ఋగ్వేదం నుంచి గ్రహించబడ్డాయి. ఎక్కడి నుంచి సార్ అంటే ఋగ్వేదం, ఋగ్వేదం నుంచి గ్రహించబడ్డాయి. ఏవి సార్ అంటే ఈ సామవేదంలోని ఇదేనన్న. ఓకే, అయితే సామవేదం పఠించే వారిని ఏమంటాం? ఈ సామవేదం పఠించే వారిని ఉద్ఘాత్రి ఏమంటాం సార్ అంటే ఉద్ఘాత్రి లేదా ఉద్ఘాట అనే పేరుతో కూడా పిలుస్తారు. ఓకేనన్న. అయితే దీన్ని సామవేదానికి ఉన్న ఉపవేదం ఏంటి సార్ అంటే గాంధర్వ వేదం. ఏది సార్ అంటే గాంధర్వ వేదం అని పిలుస్తారు. అంటే సామవేదానికి ఉపవేదం ఏది సార్ అంటే గాంధర్వ వేదం. ఈ సామవేదాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి, ఇంగ్లీష్ లోకి ఏది సార్ అంటే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి రాల్ఫ్ గ్రిఫిత్. ఎవరు సార్ అంటే రాల్ఫ్ గ్రీల్ లేదా గ్రిఫిత్, రాల్ఫ్ గ్రిఫిత్ అనే వ్యక్తి ఈ సామవేదాన్ని ఏ దాంట్లోకి సార్ అంటే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది మనకి. ఇది అంటే సామవేదం అంటే ఏమిటి? సామవేదాన్ని పఠించే వారిని ఏమంటాము? సామ అనగానేమి, సామం అనగానేమి, ఇవన్నీ కూడా మనం నీట్గా చూడడం జరిగింది. అంటే క్వశ్చన్ ఎక్కడి నుంచైనా అడగవచ్చు. మనం చేయవలసింది ఏంటంటే ఎంత నీట్గా ప్రిపేర్ అవుతున్నాం, మనం ఎంతగా చదివిన దాంట్లో ఎంత గుర్తుంటుంది అనేది ఇంపార్టెంట్. అంటే ఎన్ని పోస్టులు మళ్ళీ రావచ్చు చూడండి. ఆర్ఆర్బి గ్రూప్ డి లాస్ట్ డేట్ అనేది మన 22తో ముగుస్తుంది. ఎవరైనా అప్లై చేయకుంటే అప్లై చేసుకోండి. ఓకేనన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగ చదివాలో అలాగ చదివితే 100% మనం విజయం సాధిస్తాం. ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మేము ప్రతిరోజు ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఓకే, స్విట్జర్లాండ్ యొక్క రాజధాని ఏమిటి? ప్రతిరోజు కూడా మీకు కూడా మేము చూసేటప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చేస్తున్నాం. ప్రతి ఒక్కరు చూసేటప్పుడు కామెంట్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేము ఇది మీకు ఫ్రీగా అందిస్తున్న కోర్స్. ఓకే, ఇంకో నెక్స్ట్ వీక్ నుంచి మేము డైలీ కరెంట్ అఫైర్ కూడా అందిస్తాం. డైలీ కరెంట్ అఫైర్ ఎలాంటి క్వశ్చన్లు పడతాయి, ఇప్పుడు పేపర్ మొత్తం కూడా కరెంట్ అఫైర్ బేస్డ్గా క్వశ్చన్ అడుగుతున్నాడు. అదే రేంజ్లో మేము నెక్స్ట్ వీక్ నుంచి కరెంట్ అఫైర్ను కూడా డైలీ మీకు అందించడం జరుగుతుంది. సదా మీ సేవలో మేము ఉంటాం. కాబట్టి మన ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మా ఆర్ఎస్ అకాడమీ కర్నూలులో బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది ఆఫ్లైన్. ఓకే, త్వరలో ఆన్లైన్ బ్యాచ్ కూడా మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రీ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేసేసాం ఆల్రెడీ. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.